అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో కూడా వర్షాలు పడటం జరిగింది. 16 మిల్లీమీటర్ల వరకు కూడా. సమయం 6 గంటలు అవుతుంది. ఈ సమయంలో మనకు నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాలు ఉరుములు మెరుపులు వర్షాలు వ్యాపిస్తున్నాయి. ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసినట్లయితే కర్నూలు, నంద్యాల, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలో వర్షాలు ఉంటాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఇప్పుడు జల్లులు అనేవి కొనసాగుతున్నాయి. నిన్న కూడా వర్షం మనం చెప్పినట్టుగానే వర్షాలు పడటం జరిగింది. కానీ ఈరోజు అర్ధరాత్రి తెల్లవారు సమయం ఉదయం సమయంలో కూడా వర్షాలు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం మీదుగా ఎన్టీఆర్ జిల్లా, అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశంతో పాటు బాపట్ల, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల వరకు కూడా ఈరోజు అర్ధరాత్రి సమయంలో వర్షాలు కొనసాగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు మనకు 6వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ వర్షాలు అనేవి మనకు 6వ తారీఖు వరకు కూడా, అంటే జూలై 6 వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మనకు నిన్న పగల సమయంలో వాతావరణం పొడిగా ఉండి మనకు రాత్రికి జల్లులు మొదలై అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా చిత్తడిగా, అంటే మనకు వర్షాలు అనేవి జల్లులు అనేవి కొనసాగడం జరుగుతుంది. నిన్న మనకు జరిగింది. ఈరోజు కూడా అలాగే ఎక్కువగా ఉండే అవకాశం, నిన్నటికంటే ఈరోజు కాస్త వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకు జూలై 6 వరకు ఇలాగ వాతావరణం ఉండే తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాను. లైక్ చేయండి.